అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ సాగులో అనువైన పంటలు, మేలైన రకాలు. రాబోయే తొలకరికి అనువైన పశుగ్రాసాలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మే ఆఖరి వారానికి వచ్చేశాం. వానలు ఎప్పుడెప్పుడు వస్తాయా, ఎప్పుడు పొలం పనులు మొదలెడదామా అనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఖరీఫ్లో ఏ పంటలు వేసుకోవాలి, ఏ రకాలు బాగుంటాయోనన్న ఆలోచనలో ఉన్నారు. అయితే ఏ పంట వేసుకున్నా తమ ప్రాంతానికి అనుకూలమైన రకాలను ఎంచుకోవడంతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులను పాటించినప్పుడే ఆశించిన దిగుబడులు పొందే వీలుంటుంది. శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్లో ఎక్కువగా వరి, మొక్కజొన్న, కంది, మినుము, పెసర, వేరుశెనగ, గోగు పంటలను సాగు చేస్తుంటారు. ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న ఇక్కడి రైతులకు తమ నేలలకు అనువైన పంటలను, మేలు రకాలను సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మనం శ్రీకాకుళం జిల్లాకి ప్రత్యేకించి ఖరీఫ్ పంటకాలం మనం సన్నద్ధం అవుతున్నాము. ఇలాంటి తరుణంలో మనకున్నటువంటి సమస్యలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా వాతావరణ సమస్య, వాతావరణంలో మార్పులు వస్తున్నాయి, ఋతుపవనాలు సక్రమంగా రాకపోవడం కానీ, ఒక్కొక్కసారి అధిక వర్షాలు పడిపోవడం, ఒక్కొక్కసారి ఆ వర్షాలు లేకపోవడం, ఇలాంటివన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి రైతులు ఈ వచ్చేటువంటి ఖరీఫ్లో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎక్కువగా వరి పంటను ఎక్కువగా మరి సాగు చేస్తున్నాము. మరి వరి పంటలో కూడా మనకి దిగుబడులు తగ్గకుండా ఉండాలంటే కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు, అంటే నీటి సదుపాయాన్ని బట్టి రకాలు ఎంపిక చేసుకోవడం. రైతులు రెండో పంట మొక్కజొన్న వేయాలనుకుంటే ఖరీఫ్లో వరి పంటలో మధ్యకాలిక రకాలైన సాంబమసూరి, స్వర్ణ, మారుటేరు సాంబా, శ్రీధృతి ఇలాంటి రకాలు వేసుకుంటే మనకి నవంబర్లో మనం మొక్కజొన్న వెళ్ళొచ్చు. లేదు నవంబర్లో కొంచెం ఇసుక రేగడి పొలాలు ఏవైతే ఉన్నాయో మొదటి పంట వరి, రెండో పంట వేరుశెనగ, అది కూడా మంచి పంటల సరళి. కాకపోతే వేరుశెనగకి కొంచెం లేబర్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అదేవిధంగా కొన్ని రేగడి పొలాల్లో మనకి మొదటి పంటకి నీరు ఉంటుంది, రెండో పంటకి నీరు ఉండడం అనేది తక్కువ ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఏంటంటే మొదటి పంటగా వరి వేసుకొని మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు వేసి కోత అయిపోయిన తర్వాత ఉన్నటువంటి తేమతో అక్కడ నీరు ఉండదు, కానీ 15 నుంచి 20 రోజుల వరకు తేమ బాగా ఉంటుంది. కాబట్టి వరి తర్వాత అపరాల పంటలు అంటే పెసర, మినుము వేసుకోవడానికి ఆలోచించాలి. రేగడి పొలాలు కొంచెం తేమ ఎక్కువ నిలుపుకుంటాయనుకుంటే మినుము పంట వేసుకోవడం, లేదంటే కొంచెం తేమ తక్కువగా ఉంటాయి, ఇసుక రేగడి నేలలు అనుకుంటే వరి తర్వాత వర్షాధారపు ప్రాంతాల్లో పెసర పంట వేసుకోవడం బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వరి తర్వాత మీరు అపరాలైనటువంటి పెసర, మినుము వేస్తే ఆ పెసర, మినుము తాలూకా పంట వ్యర్థాలన్నీ కూడా భూమికి చేరడం కానీ, అదేవిధంగా పెసర, మినుము వేస్తే భూమి ఆరోగ్యం కూడా పెరుగుతుంది, సేంద్రియ కర్బనం పెరుగుతుంది. అదే పెసర, మినుము వేర్లకి ఈ రైజోబియం అనేటి బొడుపులు ఉంటాయి, అది నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తుంది. కాబట్టి వరి తర్వాత పెసరా మినుము వేసుకునేది శ్రీకాకుళం జిల్లాకు మంచి పంటల సరళిగా మనం గుర్తించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక సాగు పరిస్థితి ఏంటంటే నీటి సదుపాయం ఉన్నట్టు ఇసుక గరప నేలలు, కొంచెం ఒండ్రు కలిసిన నేలలు ఉన్నాయి. అలాంటి దగ్గర ఏంటంటే మనకు మొక్కజొన్న, అదేవిధంగా వేరుశెనగ,
అంటే ఖరీఫ్లో వర్షాలు పడతాయి అడపాదడప, కానీ కొద్దో గొప్ప నీటి సదుపాయం ఉండాలి. చెరువుల ద్వారా కానీ బోర్వెల్స్ ఉన్న దగ్గర నుంచి ఇవి కూడా ఖరీఫ్లో వేసుకొని మళ్ళీ రెండో పంటగా నీటి సదుపాయం ఉంటే కనుక మొక్కజొన్న వేయటం, మళ్ళీ మూడో పంటగా అపరాలకు వెళ్ళాలి. కానీ రైతులు చాలా దగ్గరలో ఏంటంటే లాభసాటిగా ఉందని చెప్పేసి మొక్కజొన్న 3 పంటలు కూడా వేసేస్తున్నారు. దానివల్ల భూమి ఆరోగ్యం దెబ్బతింటుంది, ఎరువులు ఎక్కువగా వాడిస్తున్నాము. తదుపరి పంటలు వేసేటప్పుడు ఇంకొంచెం రసాయన ఎరువులు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఏ పంటలు వేసినా కానీ మీకున్నటువంటి పంటల సరళిలో రబీలో కానీ వేసవిలో కానీ తప్పనిసరిగా అపరాల పంటలైనటువంటి పెసర, మినుము వేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా ఈ పంటల ప్రణాళికలో భాగంగా మనకున్నటువంటి వాతావరణ పరిస్థితులు, ఇక్కడ మొదటి పంట కనుక వరి ఆలస్యం అయితే, కోతలు కనుక ఆలస్యం అయ్యి నవంబర్ చివరికి కానీ డిసెంబర్కి వెళితే అక్కడ అపరాల పంటలు వేస్తే మంచి దిగుబడులు రావటం లేదు. కాబట్టి అలాంటి ఎక్కడైతే ఇక్కడ వాతావరణ పరిస్థితులు అంటే మంచు పడటం కానీ చలి వాతావరణం ఉంటే అక్కడ పెసర, మినుము దిగుబడులు రావటం లేదు సరిగ్గా. అలాంటి దగ్గర వరి తర్వాత కట్టిజనం కానీ ఒక నీటి తడి వస్తే 2 నీటి తడులు ఇవ్వగలిగితే రాగులంటే చోడి పంటను వేసుకోవడం ద్వారా మనకి మంచి లాభాలు వస్తున్నట్టు కూడా గమనిస్తున్నాం. వరి తర్వాత నీటి సదుపాయం బాగా ఉండి 3 నుంచి 5 నీటి తడులు ఇవ్వగలిగిన దగ్గర మొక్కజొన్న వేసుకోవచ్చు, లేదంటే వేరుశనగని కూడా వేసుకోవచ్చు. కాబట్టి పంటల ప్రణాళిక అనేది రైతులు ఖరీఫ్, రబీని రెండింటిని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అంశం. అదేవిధంగా ఎక్కడైతే ఈ రేగడి పొలాలు వర్షాధారంగా ఉంటాయి, అక్కడ వరి పంట సాగు చేయడం కష్టం, నీరు దొరకదు, ఎలాంటి పరిస్థితులు కూడా నీరు ఇవ్వలేమన్న దగ్గర కంది పంట వేసుకోవడం మంచిది. అదేవిధంగా ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడైతే వర్షాధారము, నీటి సదుపాయం ఉన్న 2 దగ్గర ఇసుక గరప నెలల్లో ప్రత్తి పంట కూడా వేస్తున్నారు. చాలా హైబ్రిడ్స్, అదేవిధంగా బీటీ రకాలు ఇప్పుడు అందుబాటులో వచ్చాయి. కాబట్టి రైతులు ఆయా ప్రాంతాలకు అనుకూలంగా ఉన్నట్టు బీటీ ప్రతి రకాలు ఎంపిక చేసుకుంటూ, మా సలహా ఏంటంటే ప్రత్తిలో అంతర పంటలు వేయడం అనేది చాలా ముఖ్యం. ప్రత్తిలో అంతర పంటగా మనకి సోయా చిక్కుడు వేసుకోవచ్చు. అంటే ప్రత్తి కనుక మనం వేస్తే 4 నుంచి 5 వరుసలు సోయా చిక్కుడు కానీ, లేదా ప్రత్తిలో ఉన్న అంతర పంటగా 6 వరుసల ప్రత్తి వేసుకుంటే 2 వరుసల కంది, లేదా 4-1 నిష్పత్తిలో కనుక ప్రతి కంది అంతర పంటగా సాగు చేయడం వల్ల మనకి మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఒకవేళ ప్రతి పంట దెబ్బతిన్నా కానీ కందులు మనకు ఆదుకుంటాయి. అదేవిధంగా ఈ ప్రతి పంటలో అంతర పంటలుగా పెసర, మినుము ఇలాంటివి కూడా అంతర పంటలుగా వేసుకోవడం ద్వారా మనకి ప్రతి పంట ఒకవేళ వాతావరణ పరిస్థితుల్లో దెబ్బతింటే మనకు అంతర పంటలుగా వేసిన స్వల్పకాలిక పంటలు మనల్ని ఆదుకుంటాయి. మన శ్రీకాకుళం జిల్లా వరకు ఇలాంటి ప్రణాళిక రచించుకొని దానికి తగ్గ రకాలు ఎంపిక చేసుకోవడం, యాజమాన్య పద్ధతుల్లో మార్పులు చేసుకోవడం, ఇవన్నీ చేయగలిగితే మన శ్రీకాకుళం జిల్లా మైదాన ప్రాంతాల్లో కూడా వేసిన పంటల నుంచి కూడా మంచి నికరాదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పాడికి ఆధారం పచ్చిమేతలని, మేపు కొద్దీ చేపు అని గ్రహించారు కాబట్టే రైతులు వారికి ఉన్న అవకాశాలను బట్టి వివిధ పశుగ్రాసాలను సాగు చేసి మేపుతుంటారు. పచ్చిమేతలను కొదవ లేకుండా మేపినప్పుడే రైతుకు పోషణ వ్యయం తగ్గి పరిశ్రమ గిట్టుబాటు అవుతుంది. ఒక 5 పశువులుంటే 1 ఎకరంలో పశుగ్రాసాలు పెంచుకోవాలి. అయితే గ్రాసాలను మేపే క్రమంలో అసలు ఎలాంటి పశుగ్రాసాలు మేపాలి, రానున్న తొలకరిలో వేసుకోవడానికి ఏ ఏకవార్షిక, బహువార్షిక గ్రాసాలు అనువుగా ఉంటాయి, ఏడాది పొడవునా పచ్చిమేతలు లభ్యం కావాలంటే ఏవి సాగు చేయాలి అన్ని వివరాలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం వ్యవసాయ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ సిహెచ్ ప్రగతి నుంచి తెలుసుకుందాం. తెలంగాణలో చూసుకుంటే 80% పైగా రైతులు సన్న చిన్నకారు రైతులే. వీరికి భూమి లభ్యత తక్కువగా ఉంది కాబట్టి ఇంత తక్కువ ఏరియాలో వారు పశుగ్రాసాల పెంపకంపై మక్కువ చూపించటం లేదు. ఒక పంటల మీదే ఆధారపడటం వల్ల ఎక్కువగా నష్టాలు అనేది చవిచూస్తున్నారు. అట్లా కాకుండా సమగ్ర వ్యవసాయ పద్ధతులు పాటించినట్లయితే అధిక ఆదాయము, ఉత్పత్తి రావటానికి అవకాశం ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ సమగ్ర వ్యవసాయంపై 1 హెక్టారు భూమిలో ఆరుతడి కింద ఒక సమగ్ర వ్యవసాయపు నమూనాను డెవలప్ చేయటం జరిగింది. దీని మీద పరిశోధనలు జరిపినప్పుడు ఇందులో 70% విస్తీర్ణం పంటల కింద, 20% ఉద్యానవన పంటల కింద, 10% విస్తీర్ణం 2 ఆవులు, 20 గొర్రెలు,
అదేవిధంగా 200 కోళ్లను ఏర్పాటు చేసినప్పుడు 1 హెక్టార్ నుండి 2,55,000 నికరాదాయం అనేది రావటం జరిగింది. అయితే ఈ సమగ్ర వ్యవసాయంలో డైరీ కానీ జీవాల పెంపకం కానీ చేపట్టినప్పుడు వాటికి తప్పనిసరిగా పశుగ్రాసం అనేది సంవత్సరం అంతా కూడా అందించవలసి ఉంటుంది. 2 పాడి పశువులు కనుక ఉన్నట్లయితే రోజుకి 30 కిలోల పచ్చిగడ్డి, 6 కిలోల ఎండుగడ్డి, ఒక 3 కిలోల దాణా అనేది అవసరం అవుతుంది. ఈ 30 కిలోల పచ్చిగడ్డిలో 20 కిలోలు ధాన్యపు జాతి గడ్డి, 10 కిలోలు లెగ్యూమ్ గడ్డిని అందించవలసి ఉంటుంది. దీనికి గాను ఒక హాఫ్ ఎకర్లో గనక పశుగ్రాసాలు వేసుకోగలిగితే, అంటే ఒక పావు ఎకరం ధాన్యపు జాతి పశుగ్రాసం కింద, ఒక పావు ఎకరం లెగ్యూమ్ జాతి పశుగ్రాసం కింద ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మేకల పెంపకం కానీ గొర్రెల పెంపకం కానీ చేపట్టినప్పుడు వాటికి కూడా పాక్షిక సాంద్ర పద్ధతిలో కనుక పెంచుకున్నట్లయితే పశుగ్రాసాలు అనేవి తప్పనిసరి. ఒక గొర్రెను కనుక చూసుకున్నట్లయితే రోజుకి 5 కిలోల పచ్చిగడ్డి, 4 కిలోలు ధాన్యపు గడ్డి, 1 కిలో లెగ్యూమ్ గడ్డి అనేది అవసరం అవుతుంది. దీనికి గాను ఒక 20 గొర్రెలను కనుక ఏర్పాటు చేసుకోవాలి అంటే ఒక హాఫ్ ఎకర్లో, పావు ఎకరంలో ధాన్యపు గడ్డి, ఒక పావు ఎకరంలో లెగ్యూమ్ గడ్డి అనేది ఏర్పాటు చేసుకోవాలి. మనకి పశుగ్రాసాల లభ్యత కనుక చూసుకున్నట్లయితే చాలా రకాల పశుగ్రాస పంటలు అనేవి మనకి వేసుకోవడానికి వీలుగా ఉన్నాయి. ముఖ్యంగా ధాన్యపు జాతి పశుగ్రాసంలో కనుక చూసుకున్నట్లయితే మనకి జొన్న కానీ, సజ్జ కానీ, మొక్కజొన్న కానీ ఇవి పశుగ్రాస పంటలుగా ఉన్నాయి. అదే కాయజాతి లేక లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు కనుక చూసుకున్నట్లయితే అలసంద, బొబ్బర, హెడ్జులూసన్ ఇటువంటి పశుగ్రాసాలు ఉన్నాయి. అట్లే విధంగా చెట్ల పశుగ్రాసాలు కనుక చూసుకున్నట్లయితే సుబాబులు కానీ, అవిసె కానీ ఈ చెట్లను మనం గట్ల మీద ఏర్పాటు చేసుకొని వాటి కొమ్మలను కత్తిరించి జీవాలను మేపుకోవచ్చు. తర్వాత ఇంకోటి గడ్డి జాతి పశుగ్రాసాలు. ఇందులో హైబ్రిడ్ బాజ్రా నేపియర్ అనేది చాలా మంది రైతులు ఎక్కువగా వేస్తున్నారు. ఇందులో రకాలు చూసుకున్నట్లయితే కో4 కానీ, కో5 కానీ, తర్వాత సూపర్ నేపియర్ కానీ, APBN1 కానీ వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన గడ్డి జాతి గ్రాసాలు కనుక చూసుకున్నట్లయితే అంజాన్ గడ్డి, గిని గడ్డి, పారాగడ్డి ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు హైబ్రిడ్ బాజ్రా నేపియర్లో కనుక చూసుకున్నట్లయితే APBN1 అనేటువంటి రకాన్ని విడుదల చేయటం జరిగింది. అట్లాగే అలసందలో కనుక చూసుకున్నట్లయితే విజయ అనే రకము, అట్లాగే సజ్జలో కనుక చూసుకున్నట్లయితే మోతీ బాజ్రా వంటి రకాలను యూనివర్సిటీ తరపున విడుదల చేయటం జరిగింది. గడ్డి జాతి పశుగ్రాసాలు కనుక చూసుకున్నట్లయితే అందులో ముఖ్యమైనది హైబ్రిడ్ బాజ్రా నేపియర్. ఈ హైబ్రిడ్ బాజ్రా నేపియర్లో ఇటీవల కాలంలో సూపర్ నేపియర్ అనేది ఎక్కువగా వేస్తున్నారు. మనకి ఇది వేసుకోవటానికి కాండపు ముక్కలు, అంటే ఎకరాకు కనుక చూసుకున్నట్లయితే 12,000 కాండపు ముక్కలు అంటే స్టెమ్ కట్టింగ్స్ అవసరం అవుతాయి. వీటిని పొలంలో బోదెలకు ఒక పక్కగా ఏటవాలుగా నాటుకోవాల్సి ఉంటుంది. అంటే 45 డిగ్రీల కోణంతో నాటుకోవాలి. ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే బోదెకి 60 సెంటీమీటర్ల దూరం పాటించినట్లయితే సరిపోతుంది. 1 హెక్టార్కి కనుక చూసుకున్నట్లయితే 30 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, అదేవిధంగా 30 కిలోల పొటాష్ అనేది అవసరం అవుతాయి. ఈ హైబ్రిడ్ బాజ్రా నేపియర్ నాటుకున్న తర్వాత 70 రోజుల నుంచి కోతకు సిద్ధంగా ఉంటుంది. మొదటి కోత తర్వాత 40-45 రోజులకి ప్రతి ఒక్క కోత తీసుకోవచ్చు. మనకి దాదాపు సంవత్సరంలో 60 టన్నుల పచ్చిగడ్డి అనేది మనకి ఎకరాకు లభిస్తుంది. ఇది సంవత్సరం అంతా కూడా వేసుకోవటానికి అనువుగా ఉండేటువంటి పశుగ్రాసం. కాకపోతే ఏంటంటే ఈ హైబ్రిడ్ బాజ్రా నేపియర్ వేయాలంటే తప్పనిసరిగా కొద్దిపాటి నీటి వస్తే అనేది ఉండాలి. తర్వాత మనకి ఏకవార్షికాలైనటువంటి సజ్జ, మొక్కజొన్న, జొన్న ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. జొన్న కనుక చూసుకున్నట్లయితే మనకి 2 నుంచి 3 కోతలు వచ్చేటువంటి పశుగ్రాస జొన్న రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో కనుక చూసుకున్నట్లయితే CSH 24MF అనేటువంటి రకం 2 నుంచి 3 కోతల వరకు వస్తుంది. ఇందులో ఎకరాకి 10 కిలోల విత్తనం అనేది అవసరం అవుతుంది. హెక్టార్కి కనుక చూసుకున్నట్లయితే 30 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ అవసరం అవుతుంది. జొన్నలో మనము 50% పూత దశ వచ్చిన తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మల్టీ కటింగ్ వెరైటీస్లో ప్రతి 45 రోజులకి ఒక కటింగ్ అనేది తీసుకోవచ్చు. ఒక సంవత్సర కాలంలో ఎకరాకి దాదాపు మనకి 16 నుంచి 20 టన్నుల పచ్చిగడ్డి అనేది లభిస్తుంది. మొక్కజొన్న
ఈ మేత మొక్కజొన్న రకాలు కూడా మంచివి మనకు అందుబాటులో ఉన్నాయి. మేత మొక్కజొన్న రకాలు కనుక చూసుకున్నట్లయితే ఆఫ్రికన్ టాల్ అనేది ప్రసిద్ధిగాంచింది. అట్లాగే ఇంకా గంగా సఫేద్ 2 వంటి రకాలు కూడా ఉన్నాయి. ఇది ఒకేసారి మనకి కోతకు వస్తుంది. ఈ మేత మొక్కజొన్నలో మనకి విత్తనం కనుక చూసుకున్నట్లయితే ఎకరాకి 16 నుంచి 20 కిలోల విత్తనం అవసరం అవుతుంది. అదేవిధంగా ఎరువులు కనుక చూసుకున్నట్లయితే హెక్టార్కి 100 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ అనేది అవసరం అవుతుంది. మొదటి కోత అనేది పాలకంకి దశలో కోసుకొని మేపుకోవచ్చు. సంవత్సరానికి ఒక 20 టన్నుల వరకు కూడా పచ్చిగడ్డ అనేది లభిస్తుంది. ఆ తర్వాత సజ్జలో కూడా మంచి రకాలు ఉన్నాయి. మోతీ బాజ్రా కానీ, రాస్కో బాజ్రా కానీ ఇట్లాంటి మంచి రకాలు అందుబాటులో ఉన్నాయి. దాదాపు ఎకరాకి 10 నుంచి 12 టన్నుల పచ్చిగడ్డి అనేది లభిస్తుంది. ఇకపోతే లెగ్యూమ్ జాతి లేదా కాయజాతి పశుగ్రాసాలు కనుక చూసుకున్నట్లయితే లూసన్ కానీ హెడ్జ్ లూసన్ కానీ వేసుకోవచ్చు. లూసన్లో మనము చూసుకున్నట్లయితే కొద్దిగా బంగారు తీగ అనేది సమస్య కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ బంగారు తీగ విత్తనాలు లేని విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేదు అంటే హెడ్జ్ లూసన్ కూడా వేసుకోవచ్చు. దీన్ని దశరథ గడ్డిగా పిలుస్తాము. ఇది ఎకరాకి 7 నుంచి 8 కిలోల విత్తనం అనేది అవసరం అవుతుంది. హెక్టార్కి చూసుకున్నట్లయితే 20 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం, పొటాషియం 30 కిలోలు అవసరం అవుతుంది. ఇది ఒకసారి మనకి ఎస్టాబ్లిష్ కనుక అయినట్లయితే 90 రోజుల్లో మొదటి కోతకు వస్తుంది. సంవత్సరంలో దాదాపు మనం 5 నుంచి 6 కోతల వరకు తీసుకోవచ్చు. దాదాపు ఎకరాకి 50 టన్నుల పశుగ్రాసం అనేది మనకి హెడ్జ్ లూసన్ నుంచి వస్తుంది. ఈ విధంగా మనం పశుగ్రాసాలను కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే పాడి పశువులను, జీవాలను, కోళ్లను పెంచుకోవటానికి వీలుగా ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఎడగారు పంటగా ముందస్తుగా సాగు పనులు ప్రారంభించే నెల్లూరు జిల్లాలో రైతులు ఇప్పటికే విత్తనాలను సేకరించుకుంటున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరులో వరి విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెబుతున్నారు. విత్తనాన్ని 30 కిలోల బ్యాగ్ల కింద అందుబాటులో ఉంచామని, కిలో ధర 42 రూపాయలుగా నిర్ణయించామన్నారు. నాణ్యమైన విత్తనం అందుబాటులో ఉన్నందున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ సూచిస్తున్నారు. వ్యవసాయ పరిశోధనా స్థానం నెల్లూరులో ప్రస్తుతము నెల్లూరు మషూరి NLR 33449 అనే రకము, NLR 3354 నెల్లూరు ధాన్యరాశి అనే రకము, NLR 3238 అంటే జింక్ రిచ్ వెరైటీ, తర్వాత నెల్లూరు మొలగొలుగులు 9674, తర్వాత 20084 అనే రకము, తర్వాత నెల్లూరు సుగంధ NLR 40054 అనే రకము, 145 స్వర్ణముఖి అనే రకము, NLR 4001 నెల్లూరు సిరి అనే రకాలు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ విత్తనాలు కావాల్సిన రైతులందరూ ఈ ఖరీఫ్ కానీ రబీకి కానీ అవసరమైతే మా దగ్గర అందుబాటులో ఉన్నాయి కాబట్టి తీసుకోవాల్సింది కూడా ప్రార్థిస్తున్నాము. జూన్ 1వ తేదీ నుంచి కూడా సీడ్ ఉన్నంత వరకు ఇస్తాము. కేజీ 42 రూపాయలు, ఒక 30 కిలోల బస్తా 1260 రూపాయలు. ఇతర జిల్లాలకు కూడా పంపిస్తాము. ఎందుకంటే బీపీటీ కానీ 9674 నెల్లూరు మొలగొలుగులు కానీ 20084 కూడా ఈ 5 నెలల పంటకాలం కలిగిన రకాలన్నీ కూడా మనకు గుంటూరు, ప్రకాశం, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యంగా 40,054 కానీ తర్వాత 40,024 రకాలని పాండిచ్చేరి, తమిళనాడు రైతులు చాలా ఎక్కువగా అడుగుతుంటారు. కాబట్టి ఎవరైనా ఏ రాష్ట్రం నుంచి అయినా, ఏ జిల్లా నుంచి అయినా రైతులందరికీ మా దగ్గర ఉన్న విత్తనాన్ని మొత్తము సేల్కి రెడీగా ఉంది కాబట్టి ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు. పాడి పరిశ్రమ ఏర్పాటు మెలకువతో ఉంటే రైతుకు ఎంతగా లాభాలను అందిస్తుందో, నిర్వహణ లోపాలు తలెత్తితే అంతే నష్టపోవాల్సి వస్తుంది. అవగాహన, సరైన అనుభవం లేక ఇబ్బందులు పడిన రైతులు అనేకం. అయితే ఖచ్చితమైన నిర్వహణతో మంచి లాభాలను ఆర్జిస్తున్న రైతులు ఉన్నారు. అలాంటి వారిలో జగిత్యాల జిల్లా రైతు సోదరులు ఒకరు. సారంగాపూర్కు చెందిన ఐల్నేని రాజేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి 4 ఏళ్ల క్రితం 10 గేదెలతో డైరీని ప్రారంభించి ప్రస్తుతం దాదాపు 150 పశువులతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. శ్రీరామ మిల్క్ సెంటర్ పేరుతో పాలను సొంతంగా మార్కెటింగ్ చేసుకుని
తీసుకుంటున్నారు. రోజు ఉదయం సాయంత్రం కలిపి 800 లీటర్ల పాలను మార్కెట్ చేస్తున్నారు. లీటరు పాలను 80 రూపాయల చొప్పున హోల్సేల్ గానే కాకుండా రీటైల్ గాను విక్రయిస్తున్నారు. పాలు మిగిలితే పెరుగు చేసి విక్రయిస్తున్నారు. డైరీ ఫామ్లో రైతుకు మరో అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి దేశీ కోళ్లు. నిర్వహణ ఖర్చు లేకుండా ఫామ్లో కిందపడ్డ గింజలను ఏరుకొని తింటూ గుడ్లు, మాంసాన్ని అందిస్తున్నాయంటూ రైతు చెబుతున్నారు. పాడి పరిశ్రమ ఒకనాడు ప్రతి ఊళ్ళో 1 నుంచి 2 డైరీలు కనిపించేవి. కానీ ఇప్పుడు నష్టాలు రావడంతో ఎక్కడ కూడా పాడి పరిశ్రమ నిర్వహణకు రైతులు విముఖత చూపుతున్నారు. కానీ జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో ఓ పాడి పరిశ్రమ మాత్రం లాభాలను ఆర్జిస్తుండ్రు. ఆ రైతులు అసలు లాభాలు రావడానికి ఏం చేస్తుండ్రు ఈ కథనం ద్వారా చూద్దాం. ఫస్ట్ 10 బర్రెలతోనే స్టార్ట్ చేసినాం. ఒక బర్రె వచ్చేసి 4 లీటర్ 5 లీటర్స్ ఇస్తాయి పర్ టైం. 2 టైమ్స్ వచ్చేసి 12 లీటర్స్ 10 లీటర్స్ అట్లా ఇస్తాయి. 6 లీటర్స్ వచ్చేసి దాన వెళ్ళిపోతాయి. 2 లీటర్స్ వచ్చేసి లేబర్ ఖర్చు, గడ్డి ఖర్చు వెళ్ళిపోతాయి. బర్రె మీద 3 లీటర్స్ అమౌంట్ మిగులుతాయి. ప్రజెంట్ ఇప్పుడు 150 ఉంది. 150 బర్రెలు. 150 బర్రెలకు ఖర్చు ఎంత పెట్టిండ్రు? ఇప్పటివరకు 150 బర్రెలకు వచ్చేసి ఒక్కొక్క బర్రె 1,30,000, 1,20,000, 1,40,000, 1,50,000 అట్లా వేసుకుంటే మ్యాక్సిమం ఇంకా ఒక 2 కోట్స్ ఉంటాయి. ఇప్పుడు పాల ప్రొడక్షన్ వచ్చేసి పొద్దున సాయంత్రం 600 లీటర్స్. ఇప్పుడు గేదెలు ఎక్కడి నుంచి కొనుకొచ్చారు? గేదెలు ఆంధ్ర ఉన్నాయి, గుజరాత్ ఉన్నాయి, ప్లస్ హర్యానా ఉన్నాయి. రోజు పితికిన పాలను ఎక్కడ విక్రయిస్తారు? లీటర్ ఎంత? లీటర్ ఫర్ 80 రూపాయలు, 80 రూపీస్ లీటర్ ఫర్. మాయే సెంటర్స్ ఉన్నాయి 4. ఒక 2 హోల్సేల్ వస్తాం, 2 రీటైల్, 4 రీటైల్ ఉన్నాయి. శ్రీరామ మిల్క్ సెంటర్, సొంత డైరీ సారంగపురం అని చెప్పేసి జైత్యాల 4 బ్రాంచ్లు ఉన్నాయి మాయ. లేబర్ వచ్చేసి 10 మెంబర్స్ ఉన్నారు. ఒక లోకల్ వచ్చేసి 4 మెంబర్స్ ఉన్నారు. ఇంకొక 3 వచ్చేసి ఈ 3-4 మంత్స్ ప్రెగ్నెన్సీ బర్రెలు ఉంటాయి కదా, అవి అదడానికి ఉన్నారు. 100 లీటర్కి వచ్చేసి 70 లీటర్లు అమ్ముడు పోతాయి. 70 లీటర్స్ మిల్క్ వెళ్ళిపోతాయి. 30 లీటర్స్ పెరుగు చేస్తాం. ప్రతి నెల ఎంత ఆదాయం పొందుతున్నారు మీరు దీని మీద? ప్రతి నెల వచ్చేసి అన్ని ఓను ఒక 2-3 lakhs అయితే ఉంటాయి సార్. దాని వచ్చేసి పత్తి పిండి వచ్చేసి 3,200, 3,300 దాన్ని బట్టి రేటు సార్. ఇక తౌడు వచ్చేసి 3,000, 2,800, 2,900 క్వింటల్ వచ్చేసి. ఏం లెక్కేసుకున్నా సార్ మ్యాక్సిమం ఒక 100 రూపీస్ మనకు వచ్చినాయంటే సార్ 70 రూపీస్ ఖర్చు సార్, 30 రూపీస్ మనకు లాభాలు ఉంటాం సార్. మళ్ళీ బర్రె వచ్చేసి సార్ 2 months బిలో బర్రె కట్టాలి సార్. మళ్ళీ కంపల్సరీ బర్రె కట్టకపోతే ఫెయిల్ సార్. మెయింటెనెన్స్ వచ్చేసి పర్ఫెక్ట్ చూసుకుంటేనే దానికి తగ్గట్టు. మెయిన్ వచ్చేసి సార్ డైరీ ఫామ్ మీద ఒక రైతుకు అవగాహన ఉన్న రైతు పెట్టుకుంటే సార్ ఎలాంటి నష్టాలల్లో ఉండడు సార్. అప్పుడు మా దగ్గర 100 బఫెలోస్ వచ్చేసి పాలు ఇచ్చేసి మిల్కింగ్ ఉంటాయి సార్. ఎప్పుడు మా దగ్గర 800 లీటర్స్ కంపల్సరీ పోతాయి సార్. రోజు వచ్చేసి పొద్దున 400, సాయంత్రం 400 లీటర్స్ సార్. పచ్చగడ్డ వచ్చేసి 6 ఎకరాలు ఉంది సార్. ఇక వరిగడ్డ వచ్చేసి ఊళ్ళే కట్టలు కట్టించుకుంటాం, మేము కట్టుకుంటాం. కొంతమంది తెచ్చేస్తారు సార్ 50 రూపాయలకు కట్ట. ఇక రోజు వచ్చేసి 50 గడ్డి కట్టలు పోతాయి సార్. పచ్చిగడ్డ వచ్చేసి 2 ట్రిప్లు కొట్టుకొస్తాం సార్ ట్రాక్టర్. మిగతా యువతకు అంటే ఈ పాడి పరిశ్రమ ఈ విధానంలో ఏర్పాటు చేసుకోవాలంటే ఏం చేయాలి? పెట్టే ఆలోచన ఉంటే సార్ కొంచెం ఒక 1 month 2 months కొంచెం ట్రైనింగ్ లెక్క ఫామ్ ఉన్న దగ్గరికి పోయి చూసి అలా విధానం చూసి నాతో అయిద్దా కాదన్న కాన్సెప్ట్ మనకు కాన్సెప్ట్ ఉండదు సార్. మన కాన్ఫిడెంట్ ఉన్న రోజు పెట్టుకుంటే ఎలాంటి లాసులు అనేది ఉండదు సార్. పాడి పరిశ్రమతో పాటు కోళ్ళ పరిశ్రమ కూడా ఇందులోనే నిర్వహిస్తుంది. నాటుకోళ్ళ పెంపకం. ఈ నాటుకోళ్ళ పెంపకం కూడా దాదాపు మంచి ఆదాయాన్ని ఈ రైతు పొందుతున్నాడు. ఇది ఏ విధంగా పొందుతున్నారు మీరు చెప్పండి. అంటే సోనాలిగా కొన్ని ఉన్నాయి సార్, లోకల్ ఉన్నాయి సార్. ఎగ్స్ వచ్చేసి మేమే షాప్లో అమ్ముతాం సార్. ఒక ఎగ్స్ వచ్చేసి 10 రూపీస్ సార్. రోజు వచ్చేసి ఒక 2 ట్రైలు అట్లా వెళ్తాయి సార్. కోళ్ళు కూడా అమ్ముతాం సార్ 600 per kg. దానికేమో దాన ఖర్చు కానీ ఏది లేదు సార్. ఇక్కడనే బర్ల దగ్గర కింద పడేసినాయి, ఒకటి తింటాయి అంతే. పశువులకు గ్రాసం కొరత లేకుండా 6 ఎకరాల్లో పచ్చగడ్డి సాగు చేస్తున్నారు. ఎండుగడ్డిని బయట నుంచి కొనుగోలు చేసి దానాలతో పాటు అందిస్తున్నారు. పాల దిగుబడి ఎప్పుడూ కొనసాగేలా చూడి గేదెలు, పాడి గేదెల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిశ్రమ నిర్వహణలో పనివారి మీద పూర్తిగా ఆధారపడకుండా సొంతంగా చేసుకోగల అనుభవం ఉంటేనే పరిశ్రమ 10 కాలాల పాటు సాగుతుందంటూ తన అనుభవంతో చెబుతున్నారు. ఇది జగిత్యాల జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకున్న పాడి రైతు అనుభవం. ఇక్కడ పితికిన పాలను జగిత్యాలకు తీసుకెళ్ళి సొంతగా అంటే డైరీ నిర్వహణ అమ్మకాలు చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. గంగాధర్, ఈటీవీ అన్నదాత, జగిత్యాల. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.